ఏంటంటే మా దివ్యాంగులకు ప్రత్యేక సంబరమైన దాదాపు 3 కోట్ల రూపాయలు ఐఓసీఎల్ వారు సిఎస్ఆర్ ఫండ్ నుంచి జిల్లాకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి సామాజిక కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఐఓసీఎల్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు ముందు కార్యక్రమం నిర్వహించాలని మా జిల్లాలో ఇతర సంవత్సరంలో గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, ముందు వరుసలో కూర్చున్నటువంటి దివ్యాంగ సోదరిమణులు, అలాగే పురప్రముఖులు, మున్సిపల్ కౌన్సిలర్లందరికీ కూడా ఈ శుభ సందర్భంలో హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. మరి ఈనాడు ఐఓసీ కంపెనీ ద్వారా ఈ పరికరాల పంపిణీ చేయడం అనేది ఈరోజు చాలా శుభదినం, పంచమి రోజు. ఎందుకంటే ఈ కార్యక్రమము విద్యార్థి వాళ్లకు మరి దీనికి కోఆపరేషన్ చేసి ఈ పరికరాలు ఇచ్చినటువంటి అధికారులకి, ఎంపీ గారు, మంత్రి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో దివ్యాంగులకు కోఆపరేషన్ చేసి సహకరించాలని మనం చెప్తున్నా. దీనికి తోడు మరి చాలా మంది దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ లేక నాకు పర్సెంటేజ్ పెట్టి అర్హత కావాలని కూడా మరి 40%, 30% అధికారులు ఇట్లా కాకుండా నిజంగానే పనిచేస్తామంటే సాధారణమైనటువంటి దివ్యాంగులు తప్పకుండా 50% మించి మీరు సదరు సర్టిఫికెట్ ఇచ్చినట్లయితే పాలకవర్గం ద్వారా మేము ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అలాగే మన అత్తాని కుటుంబాలకు ప్రభుత్వం కల్పించుకొని आदरणीय कलेक्टर मंच पर विराजमान प्रिय लाभार्थी भाई बहनों, देवियों और सभी, इंडियन ऑयल की तरफ से आप सभी को मेरा नमस्कार। ఈనాటి అలింకో మరియు ఐఓసిఎల్ ద్వారా పర్సన్స్ విత్ డిసేబిలిటీ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథి గారు ఆనరేబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ హోమ్ అఫేర్స్ అండ్ కరీంనగర్ ఎంపీ గారు శ్రీ బండి సంజయ్ గారికి, ఐఓసిఏ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్ విమెన్ కాల్ గారికి, మా ఏఎంసీ చైర్మన్ గారు, మిగతా అధికారులు, ఆర్డీఓ, సిఓజెడ్పీ, డిడబ్ల్యూ, మిగతా అన్ని అధికారులు, ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులు, ఇక్కడికి వచ్చిన పబ్లిక్ ప్రతినిధులు అండ్ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన మన దివ్యాంగులకు అందరికీ నమస్కారం అండ్ శుభాకాంక్షలు. ఇవాళ మనకి మీ అందరికీ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ద్వారా మీ ఆల్రెడీ ఉన్న ఒక ఛాలెంజింగ్ లైఫ్లో మీరు ఆ సపోర్ట్తో ఇంకా ప్రాపర్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇంతకుముందు ఐఓసిఏ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్ గారు చెప్పారు, సశక్త భారత్ అంటే ఎంపవర్డ్ ఇండియా. ఎంపవర్డ్
అంటే దీంట్లో ఉన్న మన సమాజంలో మన సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి మనము ఎంపవర్ చేసి ఈ భారతదేశానికి ఈ సొసైటీకి కాంట్రిబ్యూషన్లో వారు డెవలప్మెంట్ వాళ్ళు ఎలా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు, వాళ్ళకి మనం ఇంకా ఎలా ఎంపవర్ చేయగలుగుతారు అది గురించి మాట్లాడాలి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ప్రకారం సుగమ్య భారత్ సశక్త భారత్. సుగమ్య అంటే యాక్సెసిబుల్ అంటే ఏమైనా ఒక ప్లేస్ కానీ ఆపర్చునిటీ కానీ పని కానీ అందరి కొరకు యాక్సెసిబుల్ ఉండాలి. ఆ యాక్సెసిబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి వేరే వేరే పర్సన్స్ సఫరింగ్ ఫ్రమ్ డిఫరెంట్ డిసెబిలిటీస్ని చిన్న ఒక వీల్ చైర్ రూపంలో, ఒక హియరింగ్ ఎయిడ్ రూపంలో, ఒక బ్రెయిన్ ఆపరేటెడ్ ఫోన్ రూపంలో మనము హెల్ప్ చేయగలిగితే ఖచ్చితంగా చాలా ఆపర్చునిటీస్ చాలా ప్లేసెస్ వాళ్ళకి యాక్సెసిబుల్ అయ్యింది. ఆ ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ దీంట్లో మనకి ప్రత్యేకంగా ఆనరబుల్ మినిస్టర్ గారి ఇనిషియేటివ్తో అలింకో మరియు ఐఓసీఎల్ వారికి సిఎస్ఆర్ ఇనిషియేటివ్తో మండల్ వారీగా మేము జిల్లాలో టోటల్ 6 క్యాంప్స్ పెట్టాం సార్. దీనిలో ఒక క్యాంప్ వెలంతకుంట మండలంలో మేము కూడా స్వంతంగా అటెండ్ అయ్యాము. అక్కడ చూసాము, చాలా మంది వచ్చారు. అక్కడ అలింకో ద్వారా వచ్చిన టీం చాలా సిస్టమేటిక్గా సైంటిఫిక్ మేనర్లో వారికి అసెస్మెంట్ చేసి నోట్ చేసి వెళ్ళారు. టైమ్లీ మేనర్లోనే అది అన్ని ఎయిర్టెల్ అప్లయన్సెస్ రావడం జరిగింది. దీని తర్వాత వాళ్ళు స్టోరేజ్ అప్పుడు మేము కూడా మా కలెక్టెడ్ సైట్ నుంచి ఒకసారి మొత్తం లెక్క తయారు చేసాము. యాక్చువల్గా అది కరెక్ట్ అని వచ్చింది లేదు. దాదాపు 830 ఎయిర్టెల్ అప్లయన్సెస్ మన రాజన్న సిరిసిల్ల జిల్లాకి రావడం జరిగింది. దీని కొరకు మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కొరకు తరఫు అందరికీ ధన్యవాదాలు. ఇవాళ మేము ఎక్కువ శాతం మందికి డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాము. దీని తర్వాత డిఎంఓ గారికి డైరెక్షన్ అంటే మండల్ కానీ మీ ఆఫీస్ కానీ విదిన్ వీక్ మిగతా అందరు ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి మనం ఇది పంపించాలి. వారికి ప్రాపర్ ఇచ్చి నాలెడ్జ్మెంట్ రూపంలో తీసుకొని ఆ లెక్క మొత్తం మన దగ్గర ఉంటారు. ఆ ఎడిషన్తో మనం పర్సన్స్ డిసెబిలిటీ గురించి మాట్లాడేవండి సార్. ఇప్పుడు మన జీపీఎస్ సిరిసిల్లాలోనే ఒక ప్రత్యేకంగా యూటీఐకి వార్డ్ కూడా తయారు చేయడం జరిగింది. మనకి సీఎం తరఫు ద్వారా డైరెక్షన్ ప్రకారం యూటీఐకి మట్టికి దాదాపు 12 to 13 lakh పెట్టి దీనికి ప్రాపర్ రీఫర్బిష్మెంట్, రినోవేషన్, ర్యాంప్, స్పెషల్ టాయిలెట్, స్పెషల్ రిజిస్ట్రేషన్ టెస్ట్, కొంచెం బ్యూటిఫికేషన్, కలరింగ్ చేసి వీల్ చైర్స్ ఎక్స్ట్రా పెట్టి ఒక స్పెషల్ వార్డ్ మన హాస్పిటల్లో తయారు చేయడం జరిగింది. మనకి సదరన్ క్యాంప్ గురించి ఇప్పుడు నెలలో పెట్టి 4 to 5 టైమ్స్ మనం క్యాంప్ పెడుతున్నాము. ఆ క్యాంప్లో 100% వరకు అటెండ్ అయిపోవాలి. అది గ్రూప్ మన డిఆర్టీ ఆఫీస్ నుంచి ఒక డిపిఎం కాటర్ పర్సన్ని పెట్టి రౌండ్ ద క్లాక్ కాబట్టి వాళ్ళ తరఫు నుంచి కాల్ కూడా చేస్తూ ఉన్నాము. సో దట్ ఒక ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది. సో దట్ వాళ్ళకి తెలుస్తుంది ఎగ్జాక్ట్గా ఏం స్టాక్ ఏం తెలియని వాళ్ళు ఒకటి వెళ్ళాలి. ఇప్పుడు మనకి మన జిల్లాలో ఒకటే ఛాలెంజ్ అంటే మన జీజీఎం సిరిసిల్లాలో అన్ని విధాలుగా డాక్టర్స్ లేరు. సో చాలా మంది ఎంఆర్ కేసెస్కి, న్యూరో కేసెస్కి మేము హైదరాబాద్కి పంపాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు రీసెంట్గా మనం ఆడియోలాజిస్ట్ని కూడా మన లెవెల్లోనే పెంచుతామని ఇప్పుడు ట్రై చేస్తున్నాం. మన దగ్గర ఏరియా హాస్పిటల్లో వేరే విషయం ఉంది, అది రిపేర్ చేయించాం. తొందరగానే అది మనము డీఐసీ ఇన్ఛార్జ్తో మాట్లాడి సౌండ్ ప్రూఫ్ రూమ్ కూడా తయారు చేపిస్తాము. సో దట్ హియరింగ్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మన లెవెల్లోనే సాల్వ్ అయిపోవాలి. అంతవరకు ట్రై చేస్తాము. దీని తర్వాత ఇప్పుడు చెప్పారు మన జిల్లాలోనే అంతకు ముందు చాలా అన్ని స్టేక్ హోల్డర్స్ ప్రయత్నంతో ప్రత్యేకంగా పర్సన్స్ విత్ డిసెబిలిటీ ద్వారా నడుపుతున్న ఒక ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ ఉంది. దీంట్లో దాదాపు 10 మంది ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. వారు వర్క్ చేసి వారు దొరికే ఎంప్లాయ్మెంట్ కానీ ఆదాయం జనరేట్ చేసి ఒక సెల్ఫ్ సస్టైనబుల్ మోడ్లో మనం అది కూడా ముందుకి వెళ్తున్నాం. దీంతో పాటు ఎక్కడైనా ఏమైనా కార్యక్రమం పెట్టినా అప్పుడు ఇది ఒక విషయం కాన్షియస్గా మా మైండ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో ర్యాంప్ ఉండాలి, వీల్ చైర్స్ ఉండాలి, వాలంటీర్స్ ఉండాలి. అది కొరకు స్పెషల్గా ఫోకస్ చేస్తున్నాం. దీని తర్వాత మనకి రాజరాజేశ్వర టెంపుల్ దక్షిణ కాశీ ఆ వేములవాడ టెంపుల్లో శివరాత్రి అంటే చాలా గొప్ప ఫెస్టివల్. 3 days మన దగ్గర 4
రియాలిటీ అది మనం అచీవ్ చేయగలుగుతాం. విత్ దట్ వన్స్ అగైన్ ధన్యవాదాలు అండ్ మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సశక్తి భారత్, ఆత్మనిర్భర్ భారత్ పార్లమెంట్ కాన్ఫరెన్స్ ఇక్కడ వారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మనం చేస్తున్నాం. దివ్యాంగ జనుల గురించి సిఎస్ఆర్ నిధులతో ఐఓసిఎల్ వారు ఒక చక్కని కార్యక్రమం మనకు నిర్వహిస్తున్నారు. దివ్యాంగులకు ఆసరగా ఉండడానికి వారికి సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఇక్కడ నిర్వహణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనం మొదటి నుండి ఆస్వాదిస్తున్నాం. అలాగే కార్యక్రమం అనంతరం భోజనం సదుపాయం ఏర్పాటు చేయబడింది. ప్రతి ఒక్కరు భోజనాన్ని స్వీకరించాలని గౌరవనీయులు మంత్రులను మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఉగ్గమొస్తుంటారు తొందర వాడాలి. అందరికీ నమస్కారం. నేటి కార్యక్రమంలో పాల్గొనటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మీ అందరికీ పరికరాలు అందించడానికి సహకరించినటువంటి సిఎస్ఆర్ నిర్దేశించినటువంటి ఐఓసిఎల్ అధికారి వినీష్ గౌడ్ గారు, ఏఎంసీ చైర్మన్ సోదరు స్వరూపారెడ్డి గారు, స్థానిక కౌన్సిలర్ మా బాబు వెంకటరాజు గారు, వేదికపడినటువంటి అధికారులు, అనధికారులు, ఈ కార్యక్రమం చేసినటువంటి దివ్యాంగ సోదరులకు, ప్రజాపతులకు, గౌరవ పార్టీలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. చాలా మంచి కార్యక్రమం. మన గతంలో కూడా విప్లవాడ కరీంనగర్లో కూడా వేలాది మందికి ఈ దివ్యాంగ సోదరులు పరికరం జరిగింది. ఇక మధ్యలో కూడా అనేక సందర్భాల్లో పెట్టాలనుకున్నప్పుడు కూడా కొన్ని కారణం వల్ల కన్నడంలో పెట్టలేకపోయాం. ఇది ఈ రోజుకే పరిమితం కాదు, భవిష్యత్తులో కూడా ఇంకా చాలా మంది కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికైతే అవసరమో అన్ని పరికరాలు ఇవ్వడం కూడా పక్క ప్లాన్ చేస్తాం, అందరికీ ఇస్తాం. కేవలం ఈరోజు కొంతమందికి ఇచ్చారు, మొన్న మాకు వస్తాయో రావని చెప్పి ఎవ్వరు భయపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. మీ అందరికీ సేవ వేయడమే మా బాధ్యత. మీకు సేవ వేయడం కూడా ఒక భాగ్యంగా ప్రవర్తిస్తున్నాం. ఈరోజు 84 లక్షలు విలువైనటువంటి 466 మంది దివ్యాంగ సోదరులకు 811 పరికరాలు ఈరోజు కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం గత నుంచి కూడా దివ్యాంగుల కోసం కానీ, వృద్ధుల కోసం కానీ, మహిళల కోసం కానీ అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించడం విషయం అందరికీ తెలిసింది. కేవలం ఈ ఒక్క పార్లమెంట్లోనే ఇప్పటివరకు దివ్యాంగుల కోసం, వృద్ధుల కోసం, మహిళల కోసం దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా మనం ఖర్చు పెట్టాం. ఈ దివ్యాంగ సంక్షేమం కోసము కేంద్ర ప్రభుత్వము ఈ ఒక్క ఏడాది 1600 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టేది. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఎవరు బాధపడవలసింది. వాళ్ళ అన్ని అవయవాలు ఉన్నటువంటి సకలాములే బాధపడిపోయారు, అనేక బాధలు అనుభవిస్తున్నారు. మీరు బాధపడము నిజంగా అది భరించలేకూడదు, తలుచుకుంటేనే ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఎక్కడ నారాజు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు దివ్యాంగులు అంటే సానుభూతికి పోవాలి, సానుభూతి కాదు, దివ్యాంగులు అంటే చప్పట్లు కొట్టి వాళ్ళని ప్రోత్సహించే స్థాయికి సమాజం వచ్చింది. ఇవాళ అవయవాలు లేకుండా ఏం లేకుండా కూడా శాస్త్రవేత్త లేదు, క్రీడాకారులు లేదు, విద్యావంతులు లేదు, ఇక అన్ని రంగాల్లో రాణించే స్థాయికి మన దివ్యాంగులు వచ్చే విషయం వాస్తవం. వాళ్ళ చేతులు లేకుండా చరిత్ర సృష్టించారు, కాళ్ళు లేకుండా ప్రపంచాన్ని జయించారు, కళ్ళు లేకుండా ఎదుటి వారి జీవితాల్లో వెలుగు నింపినటువంటి సమాజం దివ్యాంగ సమాజం. ఇలా అన్ని అవయవాలను ఎవరికి స్వార్థం ఉండదు, కానీ దివ్యాంగుల కూడా స్వార్థం ఉండదు. నిస్వార్థంతో వాళ్ళు సమాజ సేవ చేయాలి, 10 మందికి స్ఫూర్తి లేకుండా 10 మందికి సేవ చేయాలనే ఆలోచనతో వాళ్ళు దివ్యాంగులు ఉంటారు. అందుకే వాళ్ళను కూడా సానుభూతి చూపడం ముఖ్యం కాదు, వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళకి అండగా ఉండడం ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ పౌష్టికాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబడుతుంది. అంగన్వాడీ విషయంలో కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, పాలు పంటలు కానీ, గుడ్డిబడ్డలు కానీ, వాళ్ళ బాలామృతం పెరుగుతుంది, ఇట్లా అనేక పథకాలని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు క్రీడాకారుల విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వాళ్ళ దివ్యాంగ సంబంధించి క్రీడలను ప్రోత్సహించి ప్రయత్నం చేస్తున్నారు.
వీళ్ళు దేనిలో తప్పు కాదు, అన్నింటిలో సమాజంలో సమాన స్థాయికి రావాలని చెప్పి ఒక ఆలోచనతో మన కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. గతంలో అనేకమంది సంస్థలు వచ్చి మనం సహకరించే ప్రయత్నం చేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అన్ని పరికరాలు చాలా మంది వస్తూ ఉంటారు. అంటే నాకు వీల్ చైర్ కావాలి, నాకు ఇది కావాలి కాబట్టి వెంటనే నోట్ చేసుకుంటాం, ఎక్కడ నిర్లక్ష్యం చేయబడదు. కాబట్టి అతి త్వరలో కరీంనగర్లో కూడా ఈ శిబిరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మన హుజాబాద్లో కూడా ఇది, మన అంతకు విప్లవం పెట్టాం, కరీంనగర్లో విప్లవంలో మళ్ళీ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. పెద్ద పెద్ద కంపెనీస్తో మాట్లాడతాం, వాళ్ళ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్తో మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీ అందరూ తెలుసు, గతంలో 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో 10th గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా మనం సైకిల్ సంవత్సరం పోటీ పెరిగినారు. మళ్ళీ చెప్తున్నాను, ఈసారి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివేటట్టు 10వ తరగతి విద్యార్థులు అందరూ కూడా మళ్ళీ సైకిల్స్ ఇస్తాం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీరు సైకిల్ ఉంచుకోండి, మీ జీవితాలను బాగు చేసుకోండి, డ్రాప్అవుట్స్ లేకుండా, మీ క్లాసెస్ మిస్ కాకుండా, మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఈసారి గిన్నీస్ బుక్ రికార్డ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఒకే రోజు ఒకే ప్లేస్లో ఒకే టైంలో 15,000 సైకిళ్ళను ఇవ్వడానికి మనకు ఒక పక్క ప్లాన్ చేస్తున్నాం. మోడీ గిఫ్ట్ పేరు మీద ఈసారి కూడా మళ్ళీ అందరికీ సైకిల్స్ ఇవ్వడానికి అలాంటి ప్లాన్ చేస్తాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నన్ని సంవత్సరాలు పేద విద్యార్థులకు పక్కా సైకిల్స్ ఇస్తాం, ఇచ్చి తిరుగుతాను. దాన్ని ఏమంటారు? అందుకే ఎవరు ఉపాధ్యాయులు చెప్తున్నాను, హెడ్ మాస్టర్ చెప్తున్నాను, డివోలు చెప్తున్నాను, మీరు ప్రచారం చేయండి. గవర్నమెంట్ స్కూల్లో చదివే 10th క్లాస్ విద్యార్థులకు పక్కా సైకిల్ ఇస్తామని ప్రచారం చేయండి. విద్యార్థులకు ప్రోత్సాహం చేయండి, అందించే ప్రయత్నం చేయండి. వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత అనేది ఎంత ఇబ్బంది అయినా ఎన్ని కష్టాలైనా పెద్ద పెద్ద సంస్థలతో మాట్లాడి ఇచ్చే ప్రయత్నిస్తాం. దివ్యాంగులకు సంబంధించి కూడా అధునాతనటువంటి కొత్త టెక్నాలజీ వస్తుంది. ఆ టెక్నాలజీ అనుగుణంగా కొత్త పరికరాలు వస్తూ ఉన్నాయి. ఆ పరికరాలను కూడా మనం ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద పెద్ద కంపెనీస్ సహాయంతో తీసుకొచ్చే ప్రయత్నం చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇలా చాలా మంది కూడా పక్షాలు కానీ అక్కడికి ఇబ్బంది పడుతున్నారు. మన మోడీ ప్రభుత్వం కూడా రైల్వే స్టేషన్లో మీకు ప్రత్యేక సదుపాయాలు, బస్ స్టాండ్లో ప్రత్యేక సదుపాయాలు, హాస్పిటల్ మీద ప్రత్యేక సదుపాయాలు, మిమ్మల్ని సమాజంలో సమాన స్థాయిలో గౌరవించి ఆ స్థాయికి తీసుకున్న ఉద్దేశంతోనే ఇలా మోడీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజు కూడా ఇంకా మంచి పరికరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాం. పెద్ద పెద్ద కంపెనీస్తో మాట్లాడి ప్రోత్సహించే ప్రయత్నం చేస్తాం. మీరు సానుభూతి కూడా రాలేవాళ్ళు మిమ్మల్ని స్ఫూర్తి నింపడానికి మనం ప్రోత్సహిస్తున్నామని చెప్పి ఒక భరోసా కల్పించడానికి మాత్రమే నేను ఈరోజు వచ్చిన. మరి పరికరాలు పొందిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు. ఎవరైతే పరికరాలు రాలేదో వాళ్ళందరికీ అతి త్వరలోనే మళ్ళీ మాట్లాడి మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి IOCL కంపెనీ వాళ్ళ యాజమాన్యానికి అధికారులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుంచి నడిపించినటువంటి మా గౌరవ జిల్లా కలెక్టర్ చాలా శ్రద్ధతోని మనం సేవ చేయాలి, దివ్యాంగులను ఆదుకోవాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని సహకరించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఇతర అధికారులందరూ, ADIP అధికారులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తారని చేయబడ్డారు.